శివమహాపురాణంలో రుద్ర సంహితలో సృష్టికాండ, అందులో 12th చాప్టర్. ఇక్కడ భగవంతుడైన శివుడికి శ్రేష్టత్వంతో పూజ ఎలా చేయాలి, అయితే ఆ పూజకి వినియోగించవలసిన వస్తువులు అంటే ఆవశ్యక్యము అంటారంటే అవి తప్పకుండా ఉండాలి, అలాగే కొన్ని ఉండకూడదు. అవి ఏంటి అన్నది ఇక్కడ చెప్పబడింది. నారద ఉవాచ బ్రహ్మణ్ ప్రజాపతే తాత ధన్యస్త్వం శివసత్తధీః ఏతద్దేవా పునః సమ్యగ్ బ్రూహి మే విస్తరాద్విధి. నారదుడు ఆ బ్రహ్మతో చెప్తున్నాడు, ఓ బ్రహ్మ, ప్రజాపతి, నిజంగా మీరు చాలా ధన్యులు. ఎందుకు అంటే ఆ పరమాత్మ దగ్గర నుంచి అవి వినగలిగే అవకాశం లభించింది. శివుడి యొక్క ఆ బుద్ధి అన్నది ఆయన మీద అంతలాగా లగ్నం ఉన్న కారణంగా అవి వినగలిగారు, అవి మళ్ళీ గుర్తున్నాయి, అవి మళ్ళీ చెప్పగలుగుతున్నారు. అందుకు మీరు బుద్ధిమంతులే కాకుండా ధన్యులు. అందుకే విధాత మళ్ళీ ఇలాంటి విషయాలన్నీ కూడా విస్తారంగా నాకు వర్ణించి చెప్పాలని, ఏదైతే పూజ చేయాలి అన్నారు, పూజ ఎలా చేయాలి, ఏం చదవాలి, ఇవన్నీ చెప్పాను ఇంతకుముందు. అయితే ఆ విషయాలన్నీ ఇంకా విస్తారంగా వివరంగా నేను వినాలని కోరుకుంటున్నాను అన్నాడు. బ్రహ్మ ఉవాచ ఏకస్మిన్ సమయే తాత ఋషీణా పూయ సర్వతః దుర్చరాశ్చావధం ప్రీత్య సువచః పద్మ సంభవః. ఆ బ్రహ్మ మళ్ళీ ఆ నారదుడితో ఇలా అన్నాడు, ఓ నారద, ఒకానొక సమయానిలో జరిగినది ఆ వృత్తాంతాన్ని నీకు చెప్తాను. కమలంలో ఉత్పత్తి జరిగిన తర్వాత నేను నలువైపులా కూడా చూస్తే ఋషులు దేవతాగణములందరినీ కూడా అక్కడికి చాలా ఆదరపూర్వకంగా వాళ్ళందరినీ కూడా నా మధురమైన వాణితో అక్కడికి నేను పిలిచాను. యది నిత్య సుఖే శ్రద్ధా యది సిద్ధేశ్చ కాముకాః ఆగంతవ్యం మయా సార్ధ తీరం క్షీర పయోనిదేహ. అందరినీ పిలిచి వాళ్ళతో నేను చాలా మధురంగా చెప్పాను. ఏమని చెప్పాను? మీకు నిత్యము సుఖం కావాలి అన్న కోరిక ఉంటే, నిత్యము మీ మనస్సులో ఏవైతే మనోరథాలు ఉన్నాయో అన్నీ సిద్ధించాలన్న కోరిక కూడా మీకు ఉంటే, నాతో పాటు క్షీరసాగరమైన తటానికి రండి అని. ఇత్యేతద్వచనం శ్రుత్వా గతాస్తే హి మయా సహ యత్రాస్తే భగవాన్ విష్ణుః సర్వేషాం హితకారకః. ఈ నా మాటలు వినగానే ఆ దేవతలందరూ కూడా నాతో పాటు కూడా ఆ క్షీరసాగరం ఆ తటానికి రావటానికి వాళ్ళు కూడా ముందుకొచ్చారు. సర్వ కళ్యాణకారకుడైన భగవంతుడైన విష్ణు నివాసమైన ఆ క్షీరసాగర తటానికి వాళ్ళందరితో పాటు అక్కడికి వెళ్ళాము. తత్ర గత్వా జగన్నాథం దేవదేవం జనార్దనం ఉపతస్థుః సురానత్వా సుకృత జలయో మునే. నారద, అక్కడికి వెళ్ళాక ఆ సకల దేవతలు కూడా ఆ పరమాత్ముడైన జగన్నాథ దేవదేవేశ్వర జనార్దనైన విష్ణుకి చేతులు నమస్కరించి జోడించి ఆయనకి ప్రణామాలు చేశారు. చేసి ఆయన ముందల నిలబడిపోయారు. తాం దృష్ట్వా చ తథా విష్ణుర్బ్రహ్మాద్యానామరాన్ స్థితాన్ స్మరన్ శివపదాంభోజామబ్రవీత్ పరమం వచః. బ్రహ్మ ఆది సకల దేవతలు కూడా ఆయన ముందు అలా ఉపస్థితమైన చూసి ఆయన మళ్ళీ మనసులో శివుడి యొక్క చరణ కమనాల్ని ఒక్కసారిగా స్మరించి విష్ణుతో ఇలా మాట్లాడుతున్నాడు. అంటే విష్ణుతో మాట్లాడటానికే వెళ్ళారు. ఆ జగన్నాథుడి దగ్గరికి ఎందుకు వెళ్ళారంటే ఎప్పుడు సుఖాలు ఉండాలి, అలాగే ఏదైనా సరే మనోరథం అంతా కూడా వాళ్ళకి నెరవేరాలని ఇచ్చతో వెళ్ళారు. ఈయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఈయన మళ్ళీ మాట్లాడటానికి ముందు కూడా శివుడిని స్మరించటం అంటే ఈయనకన్నా ఆయన ఎక్కువ కాబట్టి ఆయన్ని స్మరించి కానీ ఈయన మాట్లాడలేదన్న భావన రాకూడదు. ఎందుకు అంటే రుద్రుడికి ఆ పరమేశ్వరుడికి భేదం లేదన్నప్పుడు మరి హరిహరుడికి కూడా భేదం లేదు. తానే సర్వము అయి ఉండి అలా ఒక అవతారం తీసుకుని మళ్ళీ దానికి పరిమితి కాదు పరమాత్మ. ఆ పరమసత్యాన్ని ఎప్పుడు మనము గుర్తుంచుకోవాలి. అంటే ఒక్కసారిగా ఏది చేసినా పరమాత్మకి దారి ఏది జరగదు అన్న వాస్తవాన్ని అర్థం చేసుకోవటానికి ఇట్లాంటి పదాలు వినియోగించారన్న భావనలో తీసుకోవాలి.
ఆ పరమేశ్వరుని స్మరించి మళ్ళీ మాట్లాడుతూ విష్ణు ఉవాచ కిమర్థమాగతాయూయం బ్రహ్మాద్యాశ్చ సురర్షయః సర్వం వదత తత్ప్రీత్యా కిం కార్యం విదితే అధునా. ఇక్కడ ఇప్పుడు సాధారణంగా మన ఇంటికి ఎవరైనా వచ్చారంటే ఎందుకు వచ్చారో అన్నది మనం అడగాలి, వాళ్ళు చెప్పాలి, లేకపోతే మనకి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటున్నారో ఎందుకు వచ్చారన్నది వాళ్ళు చెప్తే కానీ మనకు తెలిసే అవకాశం మాత్రం లేదు. అయితే పరమాత్మకు కూడా అలాగే ఉంటుందా? నువ్వు అడగాలా, నువ్వు చెప్పాలా, నువ్వు చెప్పకపోతే తెలియదా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాక మంది అంటే నాకు ఏమొచ్చిందో ఏమవుతుందో నేను చెప్తే కానీ తెలియదు. నేను చెప్పాక దాన్ని బట్టి దాని పరిస్థితి ఏంటో దేనికి వచ్చిందో అదన్నీ చూసి అప్పుడు ఆయన మనకు మందులు ఇస్తారు. ఇక్కడ వాళ్ళని అందరినీ కూడా ఓ బ్రహ్మాది సకల దేవతల్లారా ఋషిగణముల్లారా మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇక్కడ నన్ను ఏదన్నా అడగటానికి వచ్చారా, లేకపోతే నా దగ్గర నుంచి ఏదైనా సహాయాన్ని కోరి వచ్చారా? మీకు ఇప్పుడు ఏ ఆపద వచ్చి పడింది, మీకు ఇంకా ఏం కార్యం జరగాలన్నా దానికోసం నా దగ్గరికి వచ్చారు అని అడిగారు. అంటే ఇక్కడ అడగటానికి అర్థం ఏంటి అంటే నాకు 1,90 కోరికలు ఉంటాయి, చూసిందల్లా చంచలత్వం కొద్దీ కావాలనిపిస్తుంది. అది నిజంగా నాకు అవసరమా, నాకు మంచి చేస్తుందా చెడు చేస్తుందా ఇన్ని విచక్షణ నాకు ఉండదు. చంచలత్వ కారణంగా ఒకటి ఒకటికి 10 సార్లు ఒకటికి 10 సార్లు ఆలోచించినప్పుడు అందులో 9 నేనే తీసేస్తాను, మిగిలింది ఒకటే కోరిక, అది లేకపోతే తప్పదు అన్న స్థితికి వస్తాను. అడగటానికి కారణం అంటే అది. చెప్పగా చెప్పగా చెయ్యగా చెయ్యగా వినగా వినగా ఏమవుతుందంటే ప్రక్షాళన జరుగుతుంది. కోరికలు చిట్టా రాసేసుకుని ఏదో మన కిరాణా సరుకులు రాసుకున్నప్పుడు నెలకి నాకు నూనె పడుతుంది, బియ్యం పడతాయి, అన్నీ పడతాయి అన్నట్టుగా తెచ్చుకోవటం కాదు, అన్నీ ఇవ్వటం కాదు, వదులుకోవటం నేర్చుకోవాలి. ఆ అర్థాన్ని చెప్పటానికి ఇలా అడగటం, అంతేగాని పరమాత్మకి నువ్వు చెప్తే కానీ తెలియదు అన్న అజ్ఞానంలో మనం ఉండకూడదు. సర్వానికి మూలమైన వాడు నా జీవితమే రెప్పపాట్లు కాదు కదా, దానిలో సగం కూడా ఉండదు, వెళ్ళిపోతాను నేను. దాని మధ్యలో ఏదైతే జీవితాన్ని నేను గడుపుతున్నానో విచక్షణతో గడపాలి. అది అడిగేసరికి మళ్ళీ బ్రహ్మ వీళ్ళందరూ ఆయనతో సమాధానంగా ఇలా చెప్తున్నారు. బ్రహ్మో ఉవాచ ఇతి పృష్టాస్తథా తేన విష్ణునా చ మయా సురాః పునః ప్రణమ్య తం ప్రీత్యా కిం కార్యం విదతే అధునా వినిర్వేదయితుం కార్యం అబ్రువన్ వచనం శుభం. బ్రహ్మ మళ్ళీ ఆ విష్ణుతో ఇలా చెప్పాడు. భగవాన్ విష్ణు ఇలా అడిగేసరికి నమస్కరించి అక్కడ ఉన్న వాళ్ళందరి దేవతలు అదే సమయంలో ఇక్కడ మా ప్రయోజనము మీకు నివేదించుకుంటాం, మేము దేనికోసం అయితే ఉద్దేశించి ఇక్కడికి వచ్చామో అది మీకు చెప్తాము అని సకల దేవతలప్పుడు ఆయనకి చెప్తున్నారు. దేవ ఊచుహు నిత్యం సేవాతు కస్యేవ కార్యం దుఃఖాపహారిణి ఇత్యేతద్ వచనం శ్రుత్వా భగవన్ భక్తవత్సలః సామరస్య మమ ప్రీత్యా కృపయా వాక్యమబ్రవీత్. ఆ దేవతలందరూ కూడా విష్ణుతో ఇలా అన్నారు. అంటే వీళ్ళు దేనికోసం వచ్చారు, ముఖ్య కారణం ఏంటి, అక్కడికి ఎందుకు వచ్చారు అంటే నిత్యము సుఖం కావాలి, పైగా సకల మనోరథాలు మనస్సులో ఏ కోరుకున్నా నెరవేరుతుంది, దానికోసం వచ్చారు. అందుకని ఏమడుగుతున్నారు, ఎవరి సేవ ద్వారా మా సకల దుఃఖాలు తొలగిపోతాయో అలాగే నిత్యము అట్లాంటి వాళ్ళకి సేవించుకోవటం ద్వారా మాకు అసలు దుఃఖమే రాకుండా ఉంటుందో. భక్తవత్సల అయిన విష్ణు ఆ దేవతలతో సహితంగా ఎప్పుడు ప్రసన్నత, ఎలా భక్తిభావంతో మనం పూజిస్తే ప్రసన్నుడవుతాడో, ఆయన కృప మన మీద ఎప్పుడూ ఉంటుందో. అందుకుని అలా వేడుకోగా ఆయన మళ్ళీ భక్తవాత్సల్యుడు, అంటే భక్తులు ఆయన్ని నిష్కల్మషంగా, ఎలా అయితే చిన్నపిల్లడు అంటే ఇది కావాలి అని అడుగుతాడు అంతే, ఇచ్చేస్తాం. అలానే వాడికి హాని చేసేది ఇవ్వం, మారం చేసి ఏది చేసినా సరే వాడికి ఏది మంచి చేస్తుందో అదే చేతికిస్తాం. భక్తవత్సలుడు కదా అని నాకు భక్తిగా ఉంది, నేను అన్నీ చేస్తున్నాను, గొంతెమ్మ కోరికలు పనికిరానివి అక్కరకు రానివి అన్నీ నేను అడుగుతున్నా అంటే ఇచ్చేస్తాడా? ఇవ్వడు. భక్తుందంటే కారణం ఏంటి, వికారాలు తొలగిపోతున్నాయి. ఇక్కడ అసలైన సుఖము అంటే ఆ సాన్నిధ్యము. సేవ అంటే ఏంటి, ఆ పరమాత్మకు పూజ గదిలో చేసుకునేదా కాదే, అక్కడ చరాచర జీవరాశుల్లో అన్నిటిలో ఉన్నది ఆ పరమాత్మ అన్న వాస్తవాన్ని తెలుసుకుని ఎవరికి సేవ చేసినా నేను చేసేది పరమాత్మకి అన్న విచక్షణతో ఉన్నది. పరమాత్మ దేనికి ప్రీతి చెందుతాడు అది అడిగారు ఆ విష్ణువు. వాళ్ళందరి యొక్క కోరికను మన్నించి వాళ్ళకు మళ్ళీ ఇలా చెప్తున్నాడు. శ్రీ భగవన్ ఉవాచ బ్రహ్మన్ శృణు సురేహ
सम्यक् श्रुतं च भवता पुरा तथापि कथ्यते तुभ्यं देवीभ्यश्च तथा पुनः. ఆ విష్ణు వాళ్ళతో ఇలా చెప్తున్నాడు, ఓ బ్రహ్మ, దేవతలతో ఇలా ఈ విషయాన్ని నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. అంటే ఇంతకుముందు నీకు చెప్పాను, ఇప్పుడు దేవతలతో కలిసి నీకు మళ్ళీ చెప్తున్నాను. పృష్టం చ దుష్యతే అద్యేవ కిం పునః పుశ్చయేత్ అధునా బ్రహ్మన్ దేవేహ సమస్తేశ్చ బహుదా కార్యతత్పరేహ. ఓ బ్రహ్మ, మన కార్యాలన్నీ కూడా లగ్నం చేసుకుని సమస్త దేవతలతో పాటు ఏదైనా సరే, ఏది చూసినా సరే, ఏది చూడాలనుకుంటున్నా సరే మళ్ళీ మళ్ళీ అదే ఎందుకు అడుగుతావు? ఇంతకు పూర్వం నీకు చెప్పాను, మళ్ళీ చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అదే కోరికని మళ్ళీ అదే ఎందుకు అడుగుతున్నారు అంటే, ఏది చెప్పావో చెప్పింది విన్న తర్వాత కూడా మళ్ళీ మళ్ళీ మనకు అది అవగాహన లేనప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అదే. ఇప్పుడు కొంతమంది సాధారణంగా ఇలా అడుగుతున్నాం, తప్పని కాదు. అయితే 2 ఒత్తులు పెట్టాలా, 3 ఒత్తులు పెట్టాలా, అగరత్తి ఇక్కడ పెట్టాలా, అక్కడ పెట్టాలా, దీపం ఇటు చూడాలా, అటు చూడాలా, పొద్దున్న ఎప్పుడు పెట్టాలి, రాత్రి ఎప్పుడు పెట్టాలి, ఇట్లాంటివి అడుగుతూ ఉంటారు. నీకు వీలున్నప్పుడు పెట్టు. పెట్టేటప్పుడు ఇదే టైంకి పెట్టాలి అన్నప్పుడు అది నాకు కుదరినప్పుడు మళ్ళీ అదొక భయం వచ్చేస్తూ ఉంటుంది. భయంతో కాదు, భక్తితో పెట్టాలి. ఆ భక్తి ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే, ఒక్కసారి అడిగిన తర్వాత మళ్ళీ దానికి ఇంకోసారి అడిగే అవకాశం లేకుండా నన్ను నేను అలా సిద్ధపరచుకుని అక్కడ నాకు ఎటువంటి విఘ్నాలు లేకుండా అది నేను పెట్టేలాగా అలవర్చుకుంటాను సాధ్యమైనంత వరకు. సాధ్యం కానప్పుడు కూడా ఏమీ పర్వాలేదు, ఏదైనా పరమాత్మే కదా. లైట్ ఆన్ చేసి దీపమే పెట్టాను అనుకున్న భావనలో ఉండిపోవటమే, తప్పే లేదు. భక్తి లేనప్పుడు ఎన్ని చేస్తే ఏం లాభం? భక్తి అనంతంగా ఉన్నప్పుడు, ఇంకా అనన్యమైనవి ఏవీ లేకుండా ఉన్నది పరమాత్మ అన్న భావనలో ఉన్నప్పుడు ఎక్కడున్నా ఏది చేసినా అన్నీ అక్కడ జ్ఞానరూపమైన దీపాన్ని ఆ హృదయంలో వెలిగించుకోవటం నేర్చుకోవాలి. ఇక్కడ ఏదైతే సమస్త దేవతలతో పాటు ఇక్కడ ఉన్న కార్యాలన్నీ చూశారు కదా, మళ్ళీ మళ్ళీ వాటి గురించే ఎందుకు అడుగుతున్నారు అన్నాడు. సేవ్య సేవ్య సదా దేవ శంకరం సర్వదుఃఖ మమాపి కథితం తేన బ్రహ్మణోపి విశేషత. ఇంతకు ముందే చెప్పాను, సకల దుఃఖాలు తొలగిపోవాలి అంటే ఆ శంకరుణ్ణి సదా సేవించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నాకు సుఖం కావాలి, ఇది పోవాలి, అది పోవాలి అని మళ్ళీ అక్కడ కొత్తగా అడగటం ఎందుకు? ఏదైనా సరే దుఃఖం తొలగాలి అంటే ఆశ్రయించవలసిన వాడిని ఆ పరమేశ్వరుణ్ణి. అందుకని సదా, ఇప్పుడు అప్పుడు అని కాదు. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి? కొన్ని కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. ఎప్పుడు ఆరోగ్యం ఎప్పుడు ఉండాలి అంటే ఎప్పుడు అలానే ఉండాలి. అలాగే అదే స్వయంగా ఆయనే విశేషంగా నాకు బ్రహ్మకి చెప్పినదే ఇప్పుడు బ్రహ్మ కూడా అప్పుడు విన్నాడు, ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాడు, నేను మళ్ళీ మీకు చెప్తాను అని. ప్రస్తుతం చేవ దృష్ట వహ సర్వం దృష్టాంతమద్భుతం త్యాజం తర్జనం నైవ కదాపి సుఖమిప్సుభిః. ఈ అద్భుతమైన దృష్టాంతాన్ని నేను మళ్ళీ మీ అందరికీ చెప్తాను. పైగా ఇవన్నీ మీరు చూసే ఉన్నారు. సకల సుఖాలు కోరుకున్నవాడు ఎప్పుడూ కూడా పూజని ఎప్పుడూ విడవకూడదు. పూజని విడవకూడదు అంటే పూజ గదిలో కూర్చుని మంత్రాలు తంత్రాలు చేసేసినట్టు 24 గంటలు అక్కడ కూర్చోమని కాదు. ఎక్కడ చేస్తున్నా అది పూజగా భావించాలి. ఏదైనా పరమాత్మగా భావించాలి. వికారాలు రహితంగా నేను ఉండాలి, మాలిన్యాల రహితంగా నా ఆలోచన పరంపర నేను మార్చుకుంటూ ఉండాలి, విచక్షణతో ఉండాలి, సమర్పణ భావంతో ఉండాలి. ఎలా అయితే మనకి తేలికపాటి భాషలో భగవద్గీతలో కూడా చెప్పినట్టుగా, నీళ్లు తాగుతున్నా పరమాత్మకి సమర్పించుకుంటున్నాను, ఆహారం తింటున్నా పరమాత్మకి సమర్పించుకుంటున్నాను, ఏది చేస్తున్నా ఈ శరీరంతో చేసే క్రతువులని కూడా పరమాత్మ ఇచ్చిన శక్తి ద్వారా ఈ చేసే అవకాశాన్ని సందర్భాన్ని ఇస్తున్నాడు అన్న భావనలో సమర్పణతో ప్రతిఫలాన్ని ఆశించకుండా ఉండగలగటం, అది పూజ, నిత్య పూజ. అందుకే దాన్ని ఎప్పుడూ వదలకూడదు. సంతయజ్జ దేవదేవేశం లింగమూర్తి మహేశ్వరం తారపుత్రాస్తతేవేతే నష్టాస్తేపి సబంధవాః మయా చ మోహితాస్తే వై మాయయా దూరతః కృతాః సర్వే వినష్టాః ప్రధ్వస్తాః శివేన రహితా యథా. ఓ
ఓ దేవదేవేశ్వరుడే ఆ పరమేశ్వరుడు శంకరుడు లింగమూర్తిలో ఉద్భవించాడు. అందుకే లింగమూర్తి రూపమైన మహేశ్వరుడు మళ్ళీ ఆ బాంధవాల సహితంగా అక్కడ అన్నీ తొలగిస్తాడు. అంటే ఆ శివ ఆరాధన ద్వారా ఏమవుతుంది అంటే ఇక్కడ భవబంధనాల నుంచి నీకు ముక్తి కలిగిస్తాడు. నష్టం కలిగిస్తా అంటే నీ బంధువర్గాన్ని తీసేస్తాడని కాదు అర్థము. ఈ భవబంధనాలు ఒక క్రతువు చేస్తున్నావు అంటే కొన్ని బంధనాలు చిక్కుకుంటున్నావు. క్రతువు చేసిన ఎలా అయితే భగవద్గీతలో చెప్పినట్టుగా కర్మ చేస్తూ కూడా కర్మ యొక్క సంబంధించిన ఎందులోనూ కూడా చిక్కుకోకుండా ఉంటావు. తామరాకు మీద నీటి బొట్టులాగా ఉంటావు. అన్నిటితో సంపర్కంలోనే ఉంటావు. అన్ని సమర్పణ భావంతో నిష్కామ భావంగా నువ్వు చేసేటప్పుడు ఏమవుతుంది, అన్నీ పరిత్యాజించి ఉంటావు. అన్ని సంపర్కంలోనే ఉంటావు కానీ దాని ప్రభావం నీ మీద పడకుండా ఉంటుంది ఆ ఆరాధన కారణంగా. అలాగే నా ద్వారా ఏదైతే మాయ సృష్టింపబడుతుందో ఈ మాయామోహాల ద్వారా ఏమవుతుంది, మళ్ళీ ఆ భక్తిలో కాస్త మనం వెనకబడే అవకాశం ఉంది. మాయకు లోబడ్డా ఉంటుంది. అందుకే మాయని ఛేదించగలగాలి. ఆ మాయని కూడా మళ్ళీ నష్టం చేయగలిగింది ఎవరు అంటే ఆ భక్తి కారణంగానే అది కూడా ఛేదింపబడుతుంది. తస్మాత్ సదా పూజనీయో లింగమూర్తిధరోహరః సేవనీయో విశేషేణ శ్రద్ధయా దేవసత్తమా శర్వలింగార్చనా దేవా దైత్యైశ్చ సత్తమాః అహం త్వం చ తథా బ్రహ్మన్ కథం తద్విస్మృతం త్వయా. అందుకే ఓ దేవసత్తములారా, లింగమూర్తి ధారణ చేసిన ఆ శంకరుణ్ణి విశేషంగా శ్రద్ధగా సదా పూజించుకోవాలి, అవి సేవించుకోవాలి. శివలింగ పూజ చేయటం ద్వారా దేవతలు, దైత్యులు, నేను అందరూ కూడా శ్రేష్టత్వాన్ని పొందుతామంటే వికారాలన్నీ తొలగిపోతున్నాయి. నిరాకారక ప్రతీకమైనది శివలింగము. ఆకారం అన్నది ఏదో ఒక రూపంలో ఉన్న నామాల రూపంలో అవతారాలన్నీ మనము పూజించుకుంటున్నాము. ఈ ఆకారం నుంచి నిరాకార స్థితికి ఆ పరమాత్మ ఉన్న ఆ తత్వాన్ని, పరమ సత్యాన్ని గ్రహించి అర్థం చేసుకుంటూ అజ్ఞానాన్ని వీడి జ్ఞానమయంగా ఉన్నప్పుడే ఆ పూజ అందుకు చేస్తున్న నిరాకారకి ప్రతీక అయినది శివలింగం. అందుకే ఏమొస్తుంది, శ్రేష్టత్వం వస్తుంది, ఆ జన్మ సార్థకం అవుతుంది. అయితే అలాంటివి ఇవన్నీ ఎలా మర్చిపోయారు? తత్లింగమర్చయే నిత్యం ఏన కేనాపి హేతునా తస్మాత్ బ్రహ్మాసురేహ శర్వః సర్వకామ ఫలప్సయా. అందుకే ఇక్కడ ఎన్ని రకాలుగా ఉన్నా సరే ఆ పూజ అన్నది చెయ్యటం అయితే చెయ్యాలి, నిత్యము చెయ్యాల్సిందే. ఎంత కుదిరితే అంత. ఏదైతే మనకి 16 ఉపచారాలు లేకపోతే 10 లేకపోతే 5 అయినా లేకపోతే ఏమీ లేదు ఒక నమస్కారము ఇవన్నా సరే నిత్యము పూజ అన్నది చెయ్యాల్సిందే యథాశక్తి. ఎంత కుదిరితే అంత భక్తి శ్రద్ధతో. దానివల్ల సకల మనోకామనాలన్నీ కూడా పూర్తవుతాయి. అందుకే దేవతలారా, ఆ పరమేశ్వరుడైన శివ పూజ అన్నది నిత్యము చెయ్యవలసింది. నిరాకారకి ప్రతీక, సర్వమయమైన, సర్వానికి మూలమైన, సర్వానికి అతీతంగా ఉన్నవాడు, ఆది అంతరహితంగా ఉన్న ఆ పరమాత్మ అన్న భావనతో చెయ్యాలి. దీంతో శివమహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండలో 12th చాప్టర్లో 19 శ్లోకాలు సంపు.